సార్, అసలు ఈ అంతర్జాతీయ చట్టాలకి సంబంధించి మాట్లాడే ముందర ఈ రెండు దేశాల మధ్య రేగినటువంటి ఉద్రిక్తతల పైన, మీరు అమెరికాలో ఉంటారు, ఎక్కువ కాలం ఈ వీటన్నిటిపైన కూడా స్టడీస్ చేస్తారు, దేశాల మధ్య సంబంధాలు, రిలేషన్స్, వీటన్నిటి గురించి కూడా మీరు అధ్యయనం చేస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటిది కేవలం ఈ చారిత్రకంగా ఉన్న కాశ్మీర్ సమస్య ఒకటేనా, లేదా ఉద్దేశపూరితంగా రాజకీయ కారణాలతో కొత్తగా ఈ కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్నా కానీ మళ్ళీ ఇప్పుడు పేటరేగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? ఇప్పుడు మనం చూసుకుంటేనండి, ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత తను చాలా శాంక్షన్స్, టారిఫ్స్ అన్ని చేస్తున్నారు. అండ్ ఒక పక్కన ఈ సేస్ ఇండియా బాయ్ బాయ్ ఫ్రెండ్ అను, మోడీ గారు ఫ్రెండ్ అని చెప్తారు. ఇప్పుడు ఒకవేళ పరిస్థితి చూసుకుంటే అమెరికాలో చాలా మంది వందల వేల స్టూడెంట్స్ల వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఉక్కుపాదం మోపుతున్నారు ఆయన. ఇంకొక సైడ్ ఏంటంటే, బికాస్ ఇప్పుడు తనకు పర్సనల్ బిజినెసెస్ ఉన్నాయి రష్యాలో. సో ఒక సైడు యుక్రెయిన్ సైడ్ అంటారు, రష్యా సైడ్ అంటారు. సో ఇక్కడ చూసుకుంటే మనం అంతర్జాతీయంగా, బికాస్ చైనా ఇస్ సపోర్టింగ్ పాకిస్తాన్, ఇప్పుడు నేపాల్ కూడా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు బ్రిడ్జ్లు, రోడ్లకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తున్నారు. సో వన్ సైడ్ ఐ వుడ్ సి చైనా వర్సెస్ అమెరికా అని అనుకోవచ్చు అంతర్జాతీయంగా చూస్తే. రెండోది ఏంటంటే, ఇఫ్ యు సీ ఇప్పుడు ఇట్స్ అ కామన్ లా సిస్టమ్ కాదు. కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ కంట్రీస్ వాళ్ళు సివిల్ లా సిస్టమ్ వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ ఇస్ అ షరియత్ లా. సో దెర్ ఈస్ డెఫినెట్లీ a conflict between the democratic countries, common law countries versus civil law countries and shariat law countries. ఇప్పుడు ఇరానే కానీ, ఆఫ్ఘనిస్తానే కానీ, ఇవన్నీ కూడా. సో ఐ వుడ్ సీ యాజ్ అ లాయర్ there is definitely a conflict between all these systems, అంటే ఇస్లామిక్ నేషన్స్ ఏ కానీ, లేదా సివిల్ లా నేషన్స్ ఏ కానీ, అండ్ కామన్ లా సిస్టమ్స్, కామన్ లా కంట్రీస్, డెమోక్రటిక్ సిస్టమ్స్ ఏ కానీ. బికాస్ ఇండియా అండ్ అమెరికా ఇస్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ కదా సార్. సో ఒక సైడ్ ఇలా అంటూ ఇంకొక సైడ్ అలా. ఐ వుడ్ సీ దిస్ యాజ్ ఇంటర్నేషనల్ ఇంటెన్షన్స్, మోటివ్స్ కూడా ఉన్నాయని నాకు అనిపిస్తుంది.